హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేద్దామనేది చూద్దాం. నేను చేపల పులుసు కోసం సముద్రం చేప కానగత్తలు తీసుకున్నానండి. ఇవ్వండి ఇవే, వీటిని కానగత్తలు అంటారు. వీటిని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దాని లోపల పొట్టంతా తీసేయాలి. కట్ చేసి దాంట్లో ఉన్న పొట్టు తీసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. కనిపిస్తున్నాయి కదా, ఒక పీస్ 2 పీసెస్లా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి కావాల్సినవి చూద్దామండి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలానే టమాటా, నెక్స్ట్ అల్లము వెల్లుల్లి, వీటిని దంచి రోల్లో వేసుకొని కచ్చాపిచ్చా దంచి పెట్టుకోవాలండి. అలానే కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అలా కొత్తిమీర, నెక్స్ట్ ఫిష్ మసాలా ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కళాయి హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్ని గజ్జబిజ్జ దంచుకో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో టమాటీలు యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేద్దామండి. అది మొత్తం పేస్ట్లా అవ్వాలన్నమాట. టమాటా అంతా బాయిల్ అయ్యి పేస్ట్లా అవ్వాలి. ఇదిగోండి పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి చింతపండుని బాగా పిసుక్కొని ఇది వడకెట్టి ఈ జ్యూస్ అనేది దాంట్లోకి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి యాడ్ చేశాను. ఇప్పుడు ఫిష్ దాంట్లో యాడ్ చేద్దాం. ఒక్కొక్క పీస్ని దాంట్లో యాడ్ చేద్దాం.
దీంట్లో ఫిష్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 5-10 నిమిషాలు కుక్ అయితే ఆ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇవ్వండి, చేపల పులుసు అయిపోయింది. చూసారండి, కానాగత్తులో చేపల పులుసు. ఇవ్వండి, మంచిగా ఉడికిపోయింది. అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, అయిపోయింది కర్రీ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.